ఫ్రెండ్స్ నిన్న యామినితో రాజ్ పెళ్లి ఆగిపోయింది కదా, సూపర్ ట్విస్ట్, చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను. ఎందుకంటే బ్రహ్మముడి బంధం తెలియాలి అంటే ఖచ్చితంగా ఆ రాజంతటి రాజే ఆ పెళ్లిని ఆపేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఎవరు ఎంత ప్రయత్నాలు చేసినా తన మనసులో కావ్యకి ఉన్న స్థానం తెలిపాలి కదా. అయితే ఇక నిన్న మనం ఇంకోటి కూడా చూసాం. అది ఏంటంటే యామిని బాగా హఠాత్తుగా లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటే అందరూ చచ్చిపోతుందని అనుకున్నారు. కానీ మ్యాటర్ ఏమైందంటే ఆమె చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకుని మంచి మేకప్‌తో బయటకొస్తుంది. తనని చూసిన వెంటనే రాజ్ షాక్ అయిపోయి ఏంటిది అన్నట్టుగా ఒక ఫేస్ పెడతాడనమాట. జరిగిన విషయం ఏంటి అంటే నేను అంటుంది అయితే అందరూ అంటారు, "ఏమైంది యామిని? ఏంటి ఇలా అయిపోయావు?" అంటే, "ఏమయ్యాను? నేను చాలా బాగున్నాను. అయినా బావ నువ్వు నేనొక విషయం చెప్తాను విను. నువ్వు నా మీద చూపించాల్సింది ప్రేమ కానీ జాలి కాదు బావ. అయినా నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావు అన్న సంగతి నాకు అర్థమైంది. నేను నిన్నొక మాట అడుగుతాను చెప్తాను. నువ్వు నన్ను పెళ్లి వద్దు అనంగానే నేను చచ్చిపోదామని అనుకున్నాను. కానీ నేను నీకన్నా ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నీ హ్యాపీనెస్సే నేను చూస్తాను కాబట్టి, నాకొక విషయం అయితే అర్థమైంది. నువ్వు నన్ను కాదంటున్నావంటే నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమైంది. సో నువ్వెవరిని ప్రేమిస్తున్నావంటే ఈ రాజు ఏమంటాడు తెలియక, నేను కళావతి గారిని ప్రేమిస్తున్నానంటే, ఓహ్! కళావతి గారిని ప్రేమిస్తున్నారా? ఓహ్! సూపర్ జోడీ బావ. మీ ఇద్దరు భలే ఉంటారు. మరి చెప్పావా? ఐ లవ్ యూ చెప్పావా తనకి? అంటే ఇండైరెక్ట్‌గా చెప్పాను కానీ డైరెక్ట్‌గా చెప్పలేదు యామిని అంటాడు. అంటే అప్పుడు తనంటుంది, యామిని అదేంటి బావ ఇలాగా ఇండైరెక్ట్‌గా చెప్పడాలు, హాఫ్ ఆఫ్ చెప్పడాలు కరెక్ట్ కాదు బావ. డైరెక్ట్‌గా వెళ్లి నువ్వు చెప్పేయాలి. అంటే సరే యామిని నువ్వు బానే ఉన్నావు కదా! అంటే నేను బానే ఉన్నాను బావ. నీ నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి. బంధువులందరి ముందు నాతో పెళ్లి రిజెక్ట్ చేసినందుకు నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను. నిన్ను అర్థం చేసుకున్నాను అంటూ అటు రాజుకి మంచయ్యి అంటుంది, మంచి బట్టలేసుకొని హ్యాపీగా తన దగ్గరికి వెళ్ళి నువ్వు నువ్వు తనకి ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేయాలంటుంది. సరే అని రాజు వెళ్తాడు. అయితే ఇక్కడ రాజుకి క్లారిటీ ఉంది గానీ, యామిని యాక్షన్ చూసి వాళ్ళ అమ్మ నాన్నలకు మాత్రం దిమ్మ తిరిగిపోతాయి. "ఏంటమ్మా అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా?" అని అడిగితే, "పిచ్చి పట్టడం కాదు, పట్టిన పిచ్చి వదిలింది. అంటే నువ్వు చచ్చిపోతున్నావు అనుకున్నావు అంటే చచ్చిపోవడానికే నేను లోపలికెళ్ళాను. కానీ లోపలికెళ్ళిన తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఎవరో కాదు రుద్రాణి ఫోన్ చేసింది" అంటే, ఏం చెప్పింది అంటే, "రుద్రాణి నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి నేను కరెక్ట్‌గా ఇంక చచ్చిపోదాం అనుకుని నిద్ర మాత్రలు మింగుతున్నాను. అయితే ఆ సమయంలో నాకు తెలుసు నువ్వు చచ్చిపోతావని. కానీ నీకొక విషయం అర్థం కావడం లేదు. నీ పొజిషన్‌లో ఎవరున్నా కూడా చచ్చిపోతారు. కానీ నువ్వు యామినివి కాబట్టి యామిని చచ్చిపోకూడదు. నేను నీకొక అద్భుతమైన ఐడియా ఇస్తాను. ఇప్పుడు కళావతి ఉంది కాబట్టి నిన్ను కాదు అని కళావతి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా రాజ్ కళావతికి ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసి తనని అవమానించి ఘోరంగా హేళన చేసి తనని ఛీ! థూ అంటే ఏ మొగాడైనా సరే ఆ అమ్మాయిని ఇష్టపడడు. అప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తాడు అంటే మరి నేనిప్పుడు ఏం చేయాలి అని నాకు అర్థమైంది. అంటే కళావతి మీద మా బావకి అంటే రామ్‌కి విపరీతమైన కోపం, అసహ్యం రావాలి. అలా వస్తే ఇక తనని కాదని నా దగ్గరికి వస్తాడంటే కరెక్ట్ అని అంటుందనమాట. అయితే ఇక ఆ దెబ్బతో బయటకొచ్చి ఎలాగైనా సరే ఆ ప్లాన్ అవలంబిస్తానంటుంది. అయితే ఇక్కడ యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే యామిని ప్లాన్ ఇప్పుడు ఈ బిడ్డను పట్టుకుని స్వప్నం మీద హత్యా ప్రయత్నం చేయడానికి సిద్ధపడతారు కదా. అయితే తనని కాపాడుకునే ప్రయత్నంలో కళావతి చాలా అంటే చాలా పోరాడుతుంది. కానీ మరొక వైపు ఏంటంటే రాజేమో నేను మీకోసం వస్తే మీరేంటండి అటెళ్ళిపోయారు అంటాడు కదా. అప్పుడు కళావతికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఏంటండి మీరు ఒక పక్క నా అక్క ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరేంటి ఇలా మాట్లాడతారా అంటే తను విసుక్కుంటుంది కదా. సో తన మీద కోపం వస్తుంది అనేది వాళ్ళ ప్లాన్. అయితే స్వప్న అంటుంది రాహుల్‌తో, "పాపకి పోలియో వేయించాలి రా" అంటే రాహుల్ ఏదో చెప్పేలోపు రుద్రాణి వచ్చి "రాడు, అస్సలు రాడు" అని అంటుంది. ఎందుకంటే స్వప్న పైన అటాక్ జరుగుతుందన్న విషయం రుద్రానికి తెలుసు. అది యామినియే చేయిస్తుంది. అయితే యామిని కావ్యకి ఫోన్ చేసి ఇక "నీ అక్క మీద నేను ఇలా చేశానని" అంటుందనమాట. ఎందుకు? అక్కడ నిజంగా చంపినా చంపకపోయినా కూడా రాజ్ మీద అంటే రాజ్ వల్లే కదా ఇదంతా జరుగుతుంది అని తనకొక మెంటల్ ఇది రావడం కోసమే ఇదంతా చేస్తుందనమాట. మీకు అర్థమైంది కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.